అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 22వ తేదీ చాలా ముఖ్యమైనటువంటి తేదీ. ఎందుకంటే కొమరం భీం జన్మించినటువంటి రోజు 1901వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన కొమరం భీం గారు ఆదిలాబాద్ జిల్లా సంకేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. చిన్నతనంలోనే తన తండ్రి అటవీ సిబ్బందుల దాడి వల్ల చనిపోవడం జరిగింది. మన కొమరం భీం గిరిజన యువ నాయకుడిగా ఉన్న క్రమంలో దగ్గర నుండి ప్రజలందరినీ స్వాతంత్రంకు వ్యతిరేకంగా, భారతదేశంలో స్వాతంత్రంకి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో చాలామందిని ఏకతాటిపైకి తెచ్చినటువంటి ఒక గిరిజన యువకుడు కొమరం భీం. వీరుడు, ధీరుడు, ధైర్యశాలి, ఎంతో గొప్ప వ్యక్తి, మానవతావాదిగా చెప్పుకోవచ్చు కొమరం భీముని. ముఖ్యంగా గోండు ట్రైబుల్, గోండు తెగకి సంబంధించినటువంటి ప్రజలని మోటివేట్ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం ఏమైతే కల్పిస్తుందో అవన్నీ కల్పించే విధంగా అప్పట్లో నిజాంతో ఇతను పోరాటం చేయడం ఎంతో ఎంతో గొప్ప విషయం. అప్పటి కాలంలో ప్రభుత్వ రాజ్యాలకు వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా తిరగాలంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. అయినా కూడా కొమరం భీం తన గోండు జాతి ప్రజల కోసం ఎంతో నా వల్ల సహాయం చేయాలనే విధంగా వాళ్ళ కోసం ఉద్యమాలు చేశాడు. అందులో భాగంగానే జల్ జంగల్ జమీన్, నీరు, అడవి, భూమి మనదే అంటే ముఖ్యంగా గిరిజనులదేని వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా తన స్లోగన్స్ ఇస్తూ ప్రజల్ని చాలా వరకు మోటివేట్ చేశారు. ఈ క్రమంలో మన కొమరం భీం గారి ప్రయాణం కొనసాగింది. చివరిగా కొమరం భీం గురించి చెప్పాలంటే అలాంటి నాయకుడిని మనం కూడా ఈ రోజుల్లో కొంచెం మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్యాయం ఎక్కడ జరిగినా ఎదురు తిరిగే విధంగా, అలాంటి తత్వాన్ని, మంచితనాన్ని పెంచే విధంగా, తోటి వ్యక్తులకు సహాయపడే విధంగా మన వంతు కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. అక్టోబర్ 22 చాలా ముఖ్యమైన తేదీ, కొమరం భీం జయంతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి పని చేసింది ఒక విషయంలో. ఎందుకంటే తన పేరు మీదుగా కొమరం భీం జిల్లాను ఒకటి ప్రకటించడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.